తుకారామయ్య కూడా వచ్చిండు. అందరూ మన కేసీఆర్ గారు రాని లీడరే లేడు ఉద్యమకారుడు. ఆ దీక్ష గొప్ప దీక్ష నడిచింది సిద్దిపేటలో అక్కా చెల్లెళ్ళు, అన్ని కుల సంఘాలు, మహిళా సంఘాలు, యువజన సంఘాలు, మొత్తం నాయకులు ఒక్కొక్క రోజు ఒక్కొక్క దీక్ష పట్టిండ్రు. తెలంగాణ ఉద్యమంలో మరి కేసీఆర్ గారి దీక్షతో స్టార్ట్ అయిన మన దీక్షా శిబిరం కూడా చరిత్ర పుటల్లో ఉండాల్సిందే. అందుకే ఆడ ఒకటి కట్టినాం, మంచి పైలాన్ కట్టినాం మనం. ఆ మోడర్న్ బస్ స్టాండ్ కట్టినప్పుడు ఆ పైలాన్ను తీసేసినారు. తర్వాత మళ్ళీ కొత్త పైలాన్ కడదామంటే ఆర్టీసీ వాళ్ళు ఒప్పుకోవడం లేదు. అందువల్ల ఆ 1531 రోజుల దీక్ష కొన్ని వేల మంది పాల్గొన్నారు సిద్దిపేటలో. ఆ పైలాన్ ఎప్పుడు ఉండాలన్నదే నా కోరిక. మళ్ళీ ఆ బస్ స్టాండ్ వాళ్ళు ఒప్పుకుంటలేరు. మన క్యాంప్ ఆఫీస్ ముంగట మంచి జాగా ఉన్నది, మనం విడిచిపెట్టిన జాగా ఆడ లాన్ మంచి పార్క్ లాగా చేసినాం మనం. ఆ మెయిన్ రోడ్ ఫేసింగ్ లా దానికి కూడా ఎల్లుండి శంకుస్థాపన చేస్తే బాగుంటుందేమో అని నా ఆలోచన. ఎందుకంటే ఆ పైలాన్ 1531 రోజుల్లో ఎన్నో గొప్ప మెమరీస్ ఉన్నాయి. నాకు తెలిసి ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరూ ఆడ స్పీచ్లు ఇచ్చిన వాళ్ళే. మా కమలాకర్ రావు గారు అయితే కొట్టి 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 స్పీచ్, పాపం ఏడి ఉన్నాడా, ఎన్ని స్పీచ్లు కొట్టిండో. అట్లా ఎంతో మంది బ్రహ్మాండంగా అక్కడ దీక్షలు చేసిండ్రు. ఉదయం నుంచి సాయంత్రం దాకా పూలదండలు కొని కొని లాస్ట్కు ప్లాస్టిక్ పూలదండలు కొనుకొచ్చినాం. ఈ దండలకు పైసలు బాగా అవుతున్నాయని, ఈ రోజు పూలదండలు ఎక్కువైతున్నాయని ప్లాస్టిక్ పూలదండలు కొనుకొచ్చినాం. పొద్దుగా లేసుడు, సాయంత్రం దాచిపెట్టుడు. ఇక మైక్ సెట్ కూడా కిరాయికి ఎన్ని రోజులు పెడతామని కిరాయికి తెచ్చినాం మొదలు. ఈ కిరాయి బాగా అవుతుందని మైక్ సెట్ కూడా కొత్తది కొనుకొచ్చినాం. ఇక ప్లాస్టిక్ గ్లాసులు, అదేంది ఆ దుకాణంలో పెప్సీ, అదేంది థమ్స్అప్ అది పెట్టాం, ఉద్దర ఖాతా పెట్టాం, నెలకోసారి కట్టుడిగా. స్ప్రైట్ రోజు సాయంత్రం స్ప్రైట్ కొనుకొచ్చుడు. ప్లాస్టిక్ గ్లాసులల్లా అందరికి స్ప్రైట్ ఇచ్చి దీక్ష విరమింపజేసుడు. ఇక ఖాతానే పెట్టాం. పాపం మా పాత బస్ స్టాండ్లో 4-5 దుకాణాలు ఉంటుండే. ఓ సెల్ ఫోన్ రిపేర్ దుకాణము, ఒక ఆయనదేదో టీవీ దుకాణం, రిపేర్ దుకాణము. వాళ్ళకి అడమైపోయింది మనది. ఇక వస్తుందేమో తెలంగాణ, వీళ్ళు పోతారేమో అంటే అది చూడలేదు, మనం తీసులేదు. ఇక వాళ్ళకైతే లాస్ట్కు వాళ్ళు కూడా ఉపన్యాసం ఇచ్చి స్టార్ట్ చేసిండ్రు. 7 2 3.5 ఏళ్ళు, 4 ఏళ్ళు అనుకోవచ్చు దగ్గర 4 ఏళ్ళ అర్థం విని 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 ఆ టీవీ మెకానిక్, ఆ సెల్ ఫోన్ మెకానిక్ వాడు కూడా స్పెషల్ చూపెట్టిండు. ఇక 5 ఏళ్ళు రోజు ఏది స్కూల్లో పోయి మనం పొద్దున్నే జనగణమన చదివినట్టు పాత బస్టాండ్ చౌరస్తాలో రోజు తెలంగాణ ఉద్యమమే. డాక్టర్లు, లాయర్లు, ఇంజనీర్లు, కుల సంఘాలు, పాత కాయిదాలు ఏరుకుంటోడు, పాత సీసాలు ఏరుకుంటోడు కూడా కూర్చున్నాడు లాస్ట్కు. అట్లా నడిచింది మన ఉద్యమం. అందువల్ల ఆ ఉద్యమ మెమొరీ తప్పకుండా ఆ పైలాన్ ఉండాలి అని మనోళ్ళందరూ కూడా కోరుతా ఉన్నారు. ఎక్కడ చూసినా ఏదో కిరికిరి వస్తుంది. మంచిగా క్యాంప్ ఆఫీస్ ముందే మన ల్యాండే ఉంది. బ్రహ్మాండంగా ఆ రోజు దాన్ని శంకుస్థాపన చేసి ఆ పైలాన్ ప్రారంభం కూడా చేద్దాం. ఎందుకంటే అదొక గొప్ప మెమొరీ. 1531 రోజులు అహింసాయుత పద్ధతుల్లో దీక్ష చేయడం అంటే చిన్న ముచ్చట కాదు. ఎంతో బాగా చేసినాం ఆ దీక్ష. గద్దర్ గారు ప్రతి ఒక్కరు వచ్చింది అక్కడికి. జయశంకర్ సార్ అయితే చాలాసార్లు వచ్చిండు. చాలా గొప్ప, అందరు ఆనందంగానే వస్తారు. ఆడ మోటార్ సైకిల్ పెట్టుకొని మనం రూరల్ పోలీస్ స్టేషన్ దగ్గర మోటార్ సైకిల్ ర్యాలీ అంబేద్కర్కు పూలమాల వేసుకొని స్టార్ట్ చేసి మధ్యలో మన జయశంకర్ సార్ డిగ్రీ కాలేజ్ మన సర్కిల్లో ముస్తాబాద్ చౌరస్తాలో జయశంకర్ సార్ తెలంగాణ జాతిపితకు మనం పూలమాల వేసుకొని అక్కడి నుంచి క్యాంప్ ఆఫీస్ దగ్గర మన దీక్ష యొక్క పైలాన్కు శంకుస్థాపన చేసుకొని అక్కడి నుంచి అమరవీరుల స్తూపం దగ్గరికి పోయి అక్కడ ఒక దీపాన్ని వెలిగించి అమరులకు శ్రద్ధాంజలి ఘటించి మన పార్టీ కార్యాలయానికి వద్దాం. ఇక్కడ తెలంగాణ తల్లికి పూలమాల వేసి మనం దీక్షా దివస్ తెలంగాణ తల్లికి పూలమాల వేసుకొని ఉద్యమానికి సంబంధించిన ఫోటోగ్రాఫ్స్, ఒక ఫోటో ప్రదర్శన కూడా పెడదాం, ఆర్ట్ గ్యాలరీ. ఎందుకంటే మన ఈ గొప్ప గొప్ప ఉద్యమాల్లో ఎంతోమంది అరెస్ట్ అయినాయి, నిరాహార దీక్ష చేసినాయి. మరి మనం కూడా ఇక్కడ రంగరాంపల్లి చౌరస్తాలో కీర్తిశేషులు రామలింగన్న లేరు, అందరం కూడా ఇక్కడ
దాన్ని కాపాడుకుంటూ రాత్రి సల్లె వండుకున్నాం. ఇదే సల్లె అసలు ఎంత సల్లి ఉండునో. ఆ రాత్రి వచ్చి పోలీసు వాళ్ళు ఏడ కూడగొడతారో అని అప్పుడు లడ్డానో గిడ్డానో పోలీస్ ఆఫీసర్ వచ్చిండే. ఎంత 4000 మంది పోలీసు వాళ్ళు వచ్చారు. ఆ మార్కెట్ యార్డ్ నిండా పోలీసు వాళ్ళే. వాళ్ళకి అన్నం పెట్టకపోతే మనం పోయి అరటి పనులు వంచేచ్చినాం వాళ్ళకి. పోలీసు వాళ్ళు అన్నం పెట్టలేరని వాళ్ళు స్ట్రైక్ చేస్తారు. మనమే పోయి మీరు మా సిద్దిపేటకు వచ్చారు, మీరు కూడా మా అతిథులేరా భయ్ అని చెప్పి ఆ పోలీసు వాళ్ళకు ఇంత పులిహోర పెట్టినాం, అన్నం పెట్టినాం, అరటి పనులు వంచినాం. పోలీసు వాళ్ళు పరిశాని అమ్మ వీళ్ళని కొడదామని వస్తే వీళ్ళు మాకు పెట్టబట్టి రేంద్రబాయ్ అని వాడు చల్లబడ్డాడు. అట్లా అద్భుతమైన మెమరీస్ ఉన్నాయి. సో అవన్నీ ఒక ఫోటో ఆర్ట్ గ్యాలరీ కూడా పెడదాం ఆ రోజు. పాత జ్ఞాపకాలు నెమరేసుకునే విధంగా మన కార్యాలయంలో ఆ రోజు దీక్షా దివస్ సందర్భంగా ఒక ఆర్ట్ ఫోటో ప్రదర్శన కూడా పెట్టుకుందాం. అందరు కూడా దాన్ని చూసి పాత జ్ఞాపకాలు నెమరు వేసుకునే అవకాశం ఉంటుంది. సో అది కూడా మీ దగ్గర ఉన్న మంచి ఫోటోలు ఉంటే కూడా మన క్యాంప్ ఆఫీస్లో అందజేయండి. నా దగ్గర కొన్ని ఉన్నాయి. మీ దగ్గర ఏదైనా అరుదైనటువంటి ఫోటోలు ఉంటే కూడా దయచేసి అందజేయండి. దాన్ని ఎన్లార్జ్ చేసి ఆ ఫోటో ఆర్ట్ గ్యాలరీలో వాటిని ప్రదర్శించడం జరుగుతుంది. అంతేకాకుండా ఆ రోజు అమరుల కుటుంబాలు, మన జిల్లాలో ఉండే అమరవీరుల కుటుంబాలను కూడా పిలుచుకొని సన్మానం చేసుకుందాం. దయచేసి మీ మండలంలో ఎవరన్నా అమరులు ఉంటే వారిని తీసుకొచ్చే బాధ్యత మీదే. మీ మండలంలో ఉండే అమరవీరుల కుటుంబాలను తల్లిదండ్రి కానీ భార్య కానీ ఎవరైనా ఉంటే వాళ్ళకు పిల్లలు కానీ తీసుకురండి. ఒకరు కానీ ఇద్దరు కానీ తీసుకొస్తే వాళ్ళకు ఒక శాలువా వేసి పూలమాల వేసి ఆ కుటుంబాలను కూడా మనం గౌరవించుకుందాం ఆ రోజు. సో అమరవీరుల కుటుంబ సభ్యులను గౌరవించుకుందాం.